ఖమ్మం జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య నేతలు మాటల యుద్ధం ముదురుతుంది. మాజీ మంత్రి హరీష్ రావు ఖమ్మం పర్యటనలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై చేస్తున్న విమర్శలను జిల్లా కాంగ్రెస్ నేతలు ఖండించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ ఆధారాలతో సహా కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. రైతులను తప్పుదోవ పట్టించేందుకే బీఆర్ఎస్ మొక్కజొన్న కొనుగోలుపై రాజకీయం చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు దుర్గాప్రసాద్, జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ, గిడ్డంగుల సంస్థ రాష్ట్ర చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నగర అధ్యక్షులు దీపక్ చౌదరి ధ్వజమెత్తారు. అజయ్ నోరు అదుపులో పెట్టుకోవడం మంచిదని, లేకపోతే తగిన శాస్త్రి జరుగుతుందని హెచ్చరిస్తున్న కాంగ్రెస్ నేతలతో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. నిప్పులా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా రాజకీయాలు హరీష్ రావు పర్యటన తర్వాత ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేతలపై హరీష్ రావు చేసిన తీవ్ర ఆరోపణలని ధీటైన జవాబిచ్చే పద్ధతిలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించడంతో పాటుగా జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ నేతలపై మండిపడతా ఉన్నారు. అయితే దీనిపై మనతో మాట్లాడేందుకోసం కాంగ్రెస్ నేతలు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ నాయకులు దుర్గాప్రసాద్ గారు చెప్పండి, పువ్వాడ అజయ్ గారు ప్రధానంగా హరీష్ రావు గారు కాంగ్రెస్పై చేస్తున్న విమర్శల్ని మీరు ఎలా స్వీకరిస్తారు? ఇప్పుడు మీ అందరికీ కూడా తెలుసు, మీడియా మిత్రులందరూ కూడా అర్థం చేసుకోవాలా. వాళ్ళు 10 సంవత్సరాలలో ఆర్టీసీ రోడ్డు మీద 42 రోజులు ధర్నా చేస్తూ ఉంటే ప్రైవేటీకరణ పేరుతోని కనీసం వాళ్ళని పిలవను, అందరిని అవసరమైతే సస్పెండ్ చేస్తా, ఉద్యోగాలలో నుంచి పీకుతా అని మాట్లాడినటువంటి గవర్నమెంట్ ఈరోజు వాళ్ళ పట్ల ముసలి కన్నీరు గారుస్తూ ఉంది. అట్లాగే వాళ్ళు ఇక్కడ చెప్పినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి ఏ ఒక్కటి చేయకపోగా ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో వాళ్ళు ఏం మాట్లాడారు? ఆ రోజు వాళ్ళు 3 ఎకరాలు దళితులకు పొలం ఇస్తారని ఇచ్చారా? మరి వాళ్ళు ఏ పని చేయలేకుండా ఇప్పుడు దళితులకు 3 ఎకరాలు అన్నారు, ఇంటికో ఉద్యోగం అన్నారు. కనీసం పిల్లగాళ్ళు చదువుకుంటుంటే వాళ్ళకి చెప్పిన ఎగ్జామ్స్ కూడా సరిగా కండక్ట్ లేని అసమర్థ ప్రభుత్వం ఈ దేశంలోనే ఏదన్నా ఉందంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం. హరీష్ రావు కానివ్వండి, లేకపోతే పువ్వాడ అజయ్ కుమార్ కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ గడిచిన 2.5 సంవత్సరాలలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి మీరు చేసిన అప్పులు తీర్చుకుంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుంటూ ఇవాళ ఖమ్మంలో చూసుకుంటే ఎన్ని రోడ్లు మీకు విశాలంగా అవుతా ఉన్నాయో, ఎన్ని డ్రైనేజీలు చేస్తూ ఉన్నారో, ఎన్ని ఇప్పుడు సీతారామ ప్రాజెక్టులో నుంచి కూడా మీరు అన్ని 10 సంవత్సరాల అవకాశం ఇస్తే కనీసం చొక్క నీరు దాకపోయినా కానీ 100 కోట్లతోనే అనేక ప్రాంతాలకి నీళ్ళు అందించేటటువంటి నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాటిని చూసి వారవలేక మీరు ఏమీ చేయలేక కనీసం ఏదో రోడ్ల మీద పడి అరిస్తే మీడియా ముందు అటో ఇటో అరిస్తే వాళ్ళు అవో ఇవో చూపిస్తారు. కాబట్టి పాపం ఏదో ఒక రకంగా మేము కూడా చేస్తున్నామని గంగిరెద్దుల మాదిరిగా బజార్ల మట్టి తిరుగుతూ అరుస్తూ ఉన్నారు తప్ప కాంగ్రెస్ పార్టీకి ఇంకా మేము ఇచ్చినటువంటి 5 సంవత్సరాల గడువులో మేము ఏమైతే సంక్షేమ పథకాలు చెప్పామో వాటన్నిటినీ 1 by 1 తీర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ₹1,00,000 రుణమాఫీని 8 సార్లు మీరు వేసినటువంటి ఇవాళ మీరు కూడా రుణమాఫీల గురించి, రైతు బంధువు గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు రైతు బంధువు తీసుకొచ్చి వేసామంటే మీరు ఈ రాష్ట్రంలో మరి డబ్బుని మీరు వచ్చేటటువంటి ఆదాయాన్ని పెంచి మీరు ఇస్తుంటే నిజంగానే గొప్ప వ్యక్తుల కింద 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే నువ్వు చేసేదేంటి? నీ దగ్గర అటెండర్లకు చేసిన వాళ్ళకి ముఖ్యమంత్రి ఇస్తే నీకంటే మీ గవర్నమెంట్ కంటే బాగా నడిపించేవాళ్ళు. అప్పులు చేసి పప్పుకూడదు పెట్టినటువంటి మీరు ఈరోజు ఇక్కడ ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడే నైతిక అర్హత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి కూడా లేదు. మీరు చెప్పండి, ఆర్టీసీ కార్మికులకు సంబంధించి మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు మాత్రమే మీ ప్రస్తావిస్తూ డిమాండ్స్గా పెట్టాం. కానీ ఇప్పటికే ప్రభుత్వం స్పందించట్లేదు. మరోవైపు రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలుకుతా ఉన్నాయి, కాంగ్రెస్ కూడా ఆహ్వానిస్తూ ఉంది. ఎట్లా చూడాలి? మీరేం చెప్తారు ఆర్టీసీ కార్మికులు? కార్మికుల సంక్షేమం పట్ల కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అనే దానికి నిదర్శనం కేవలం వారు స్ట్రైక్ మొదలుపెట్టిన మొదటి రోజే పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా సూచన చేశారు. ఆర్టీసీ కార్మికుల పట్ల మనం అందరం కూడా స్పష్టంగా వాళ్ళ యొక్క సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. కాబట్టి వాళ్ళకి ఎక్కడికక్కడ కూడా సందేశం ఇవ్వండి, వాళ్ళని ఇబ్బంది పడొద్దని చెప్పండి, వాళ్ళకి మద్దతుగా ప్రభుత్వం నిలుస్తుందని చెప్పి అందులో భాగంగా ముఖ్యమంత్రి గారు కూడా ఇమీడియట్గా 24 గంటల్లోనే ఒక కమిటీని వేయడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి భట్టి గారి అధ్యక్షతన వారు కూడా కూర్చొని వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఈ లోపల దురదృష్టం ఏంటంటే వాళ్ళ వెనుక ఉన్నటువంటి ఈ స్వార్థపర శక్తులు, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, వీళ్ళందరూ ప్రోద్బలంతో దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ ప్రోత్సాహం మేరకే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి తప్ప వేరే ఒకటి కాదు. ఇవాళ అజయ్ కుమార్ గారు కూడా ఏదో ఇప్పుడు మా మిత్రులు చెప్పినట్టు మొసలి కన్నీరు కారుస్తున్నారు తప్ప గతంలో వారు కూడా ఎంతో హింస పెట్టి ఆర్టీసీ కార్మికులు 53 రోజులు సమ్మె చేయించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. దాదాపు 20 మంది ఆ రోజు ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఈరోజు వారు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల్ని కుక్కలతో పోల్చడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆయన కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో
ఉన్నారు. కాబట్టి మరి ఆయన ఏంటో కూడా తెలుసుకోవాలని చెప్పి ఆయన విజ్ఞతకి వదిలేస్తూ ఉన్నాం. మరొకటి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పటికే హరీష్ రావు అలాగే అజయ్ గారు అన్న మాటలు మీరు తిప్పికొడుతూ ఎక్కడైతే కబ్జా చేశారో వాటిని నిరూపించండి, మేము ఇప్పటికీ వాటి స్వాధీనపరచుకుంటామన్నారు. ఈ నేపథ్యంలో అజయ్ గారు కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు వేస్తారు. ఎటువంటి కూడా చిన్న కబ్జా కూడా చేయలేదు, అభివృద్ధి చేసింది ఖమ్మం నగరం అంటున్నారు. అజయ్ గారి విషయంలో మీరు ఎట్లా స్పందిస్తారు? ఖమ్మం నగరంలో చిన్న పిల్లగాడిని అడిగినా కూడా చెప్తారు. అజయ్ కుమార్ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని ఏ రీతిన ఆ బిల్డింగ్ని తయారైంది, అంతకుముందు ఏ విధంగా ఉండేది, అక్కడ ఆ ప్రాంతంలో పేదలందరూ నివసిస్తుండేది, దాని చుట్టూ ఈయన ఏదైతే ఆ భూమి రెగ్యులరైజ్ చేసుకొని కలుపుకోవటానికి చూస్తుండే, ఇప్పుడు అది ఆ భూమి అంతా కూడా పేదలు నివసిస్తుండేది. వాళ్ళందరినీ ఖాళీ చేపించి మరి మొదలు 5,300 గజాలు ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తే వాళ్ళందరినీ మిగతా పేద ప్రజల్ని ఇంకెవరైతే ఆ కాలువ కట్ట మీద ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేపించి మళ్ళీ 10,000 వరకు 10,000 చిల్లర చదరపు అడుగులు మరి అందులో కలుపుకోవటం జరిగింది. ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం, నువ్వు ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ మారింది, ఆ రోజు నువ్వు చెప్పినట్టుగా ఈ ప్రాంత అభివృద్ధికై మారుతానని చెప్పి నువ్వు చేసింది ఏంది, అందులోకి పోయి నీ భూములు రెగ్యులరైజ్ చేసుకోవటానికి మారినావు. ఇందులో క్లియర్గా కనిపిస్తుంది. మళ్ళీ నువ్వు బురద జల్లే కార్యక్రమం ఈరోజు ఖమ్మం జిల్లాను చూసినా, ఖమ్మం నియోజకవర్గాన్ని చూసినా కూడా శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు మరి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు కార్యక్రమాలు తీసుకుంటున్నారు. మీరు చూసినట్లయితే రాష్ట్రంలో కాదు, ఈ జిల్లాలోనే చూసుకున్నట్టయితే ఒక 2,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మాణంలో ఉంటే 10 ఏళ్ళు కూడా దాన్నే చూపించి పబ్బం గడుపుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఈరోజు చూసినట్లయితే ఒక్కొక్క డివిజన్కి 3,000 ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు మరి ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, కార్పొరేటర్లు తిరిగి ఇంటికి పెట్టుకోమని ఖాళీ స్థలాలు ఉన్నోళ్ళకి. మొత్తానికి సంబంధించి ఖమ్మం జిల్లా కేంద్రంగా జరుగుతున్నటువంటి రాజకీయ సమీకరణలు ఇప్పటికే సంచలనాత్మకమైనటువంటి ఆరోపణలు, పరస్పర ఆరోపణల మధ్య కొనసాగుతూ ఉంది. హరీష్ రావు పర్యటన తర్వాత జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ విమర్శలు మరింత వేడెక్కాయని మీరు చెప్పుకోవచ్చు. మరోవైపున కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ చేసిన ఆరోపణలకు ధీటున జవాబిస్తూనే అటు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా కాంగ్రెస్ తమ కృషి జరుగుతూ ఉందని చెప్తూనే, మరోవైపు ఉన్నటువంటి మొక్కజొన్న కొనుగోలు విషయంలో కూడా చాలా స్పష్టంగా మేము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణ ప్రతి గింజను కూడా కొంటామని చెప్పేసి కూడా ఇప్పటికే వివరణ ఇస్తున్న నేపథ్యం కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మొక్కజొన్న కొనుగోలు అంశంపై రాష్ట్ర గిడ్డంగుల శాఖ సంస్థ చైర్పర్సన్గా ఉన్నటువంటి రాయల నాగేశ్వరరావు గారితో పాటు మిగతా కాంగ్రెస్ నేతలు కూడా ప్రభుత్వానికి సంబంధించి ప్రజా సమస్యలను ప్రభుత్వం తీసుకెళ్ళడం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇప్పటికే తెలియజేస్తారు. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్